హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు 70 నేను మీ రాణి. సో, ఈరోజు మనతో పాటు సాయిరాం పల్లె గారున్నారు. సో, ఒక మంచి సినిమాకైతే డైరెక్షన్ చేశారు ఆయన. 'అందెల రావుమిది' అనమాట. సో, ఒక మంచి తెలుగు కల్చర్‌తో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. సో, ఆ కాస్ట్ కూడా అదిరిపోయారు ఇందులో. మంచి మంచి యాక్టర్స్‌ని ఇందులో కాస్ట్ చేసుకున్నారు. సో, ఆ సినిమా గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సినిమా తీసుకొస్తున్నారు. అండ్ అలాగే ఇంద్రాణి దావులూరి గారు. సో, ఆవిడ ఒక డాన్సర్‌గా ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారో మనకు తెలిసిందే. సో, ఈ సినిమాలో ఎలాంటి కథతో అంటే ప్రేక్షకులను అలరించబోతున్నారు? ఇది ఒక డాన్స్ బేస్డ్ మూవీ అండి. మన ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ రూట్స్ తీసుకొని అది అందరికీ ఇంకా నెక్స్ట్ జనరేషన్స్‌కి ఆహ్, చేరువుగా తీసుకురావాలని చెప్పి మూవీ చేయడం జరిగింది. అయితే బ్యాక్‌డ్రాప్ తన డాన్స్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి పడిన స్ట్రగుల్స్ అలాంటివి ఫ్యామిలీ లైఫ్‌లో గానీ, డాన్స్‌లో గానీ తను పడిన స్ట్రగుల్స్‌నంతా చూపిచ్చి ఆ 5 డాన్స్ ఫామ్స్‌లో ఎట్లా గెలిచింది అన్నది స్టోరీ అండి. సో, నెక్స్ట్ ఇప్పటివరకు మనం డాన్స్ మూవీస్ చూసాం అంటున్నారు. ఇప్పటివరకు వచ్చింది. సో, దీంతో ఇంకో 10 ఇయర్స్ వరకు, ఇంకో 5 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు ముందుకు తీసుకెళ్లాలన్నది. ఆదిత్య మీనన్ గారు వండర్‌ఫుల్ యాక్టర్. సో, విలన్ క్యారెక్టర్స్‌లో చాలా చూసాము. ప్రతి క్యారెక్టర్‌కి ఒక డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. ఇందులో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందులో అయితే విలన్ కాదు. ఇందులో పాజిటివ్ రోల్ అతని. సో, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు. ఒక చిన్న రోల్ అయినా సరే తను మెయిన్ లీడ్ ద ప్రొటగనిస్ట్‌ని ఎలా సపోర్ట్ చేసి తన గోల్ రీచ్ అయ్యేలా చేశారు అన్నది తన రోల్. అండ్ తనికెళ్ళ భరణి గారు వండర్‌ఫుల్ రైటర్, డైరెక్టర్ అండ్ మాటల రచయిత కూడా ఆయన. సో, ఆయన్ని తీసుకోవాలన్న ఐడియా అండ్ థాట్ ఎవరిది? సో, ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది? యాహ్! ఆర్ బ్లెస్డ్ టు బ్లెస్డ్ టు హ్యావ్ తనికెళ్ళ భరణి గారు ఇందులో. ఇంద్రాణి గారికి క్లోజ్‌గా అసోసియేట్ అయితే తనికెళ్ళ భరణి ఫాదర్ రోల్‌కి బావుంటారనిపించింది. కాకపోతే మాకున్న బడ్జెట్స్‌కి, మాకున్న ఈ చిన్న లిమిటేషన్స్‌కి ఆయన చేస్తారో లేదో అన్నది క్వెషన్ ఉండింది. వి వెంట్ త్రూ హరీష్ శంకర్ గారు మాకు సపోర్ట్ చేశారు అంతకుముందు నుంచే. టీజర్ రిలీజ్ అవన్నీ చేయడానికి సపోర్ట్ చేసింది కూడా తనే. తనికెళ్ళ భరణి గారికి కావాలి ఒక రోల్‌కి అని అడగగానే హీ డయల్డ్ హిమ్ అప్. అదే రోజు అప్పుడే కాల్ చేసి మాట్లాడి మీరు చేయాలి ఇది అని ఒప్పించేశారండి. సో, మాకు ఈజీ అయిపోయింది. ఆయన కూడా ఒక మంచి డైరెక్టర్ కాబట్టి, సో, మీరు సినిమా తీసేటప్పుడు ఆయన ఎటువంటి ఇన్‌పుట్స్ ఇచ్చారు? ఏమన్నా కథ చెప్పినప్పుడు గానీ, స్క్రీన్ ప్లేలో కానీ, డైలాగ్స్‌లో గానీ ఏమైనా మార్పులు, చేర్పులు చేశారా? తన నుంచి అంటే ఎక్కువ ఇన్పుట్స్ తీసుకోవద్దు అని అట్లేం లేదు కానీ అడగలేదు. మూవీ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ అయిన తర్వాత రషెస్ ఇంతకుముందే చూసాడు తను. బావుంది అని అక్కడి నుంచి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డ్రాఫ్ట్ చూపించాము ఒకసారి. చూపించిన తర్వాత ఆయనకు నచ్చినాయి. చాలా నచ్చినాయి. కొన్ని చేంజెస్ చేస్తే ఇంకా బావుంటది. మీకు కమర్షియల్లీ కూడా వర్కౌట్ అయితది అని చేంజెస్ చెప్పారు తను. ఆ చేంజెస్ కూడా ఇన్కార్పొరేట్ చేశాను. అండ్ ఫైనల్‌గా డాన్సే కాకుండా సినిమాలో ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రేక్షకులకి ఈ సినిమాలో? డాన్సే కాకుండా ఎలాంటి మెసేజ్ అంటే ఎవరికైనా వుమెన్ అనే కాదు, ఎనీబడీ ఒక చిన్న పిల్లోడు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఎవరికైనా ఒక సపోర్ట్ దొరికితే వాళ్ళు అనుకున్న గోల్స్‌ని రీచ్ అవ్వడానికి వాళ్ళలో ఉన్న టాలెంటే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సపోర్ట్ కూడా ఎంత అవసరం. అది దొరికితే వాళ్ళ డిటర్మినేషన్‌ని ఎక్కడికి తీసుకెళ్ళగలదు అనేది చూపించాము. అండ్ సినిమా ఎప్పుడు రాబోతుంది? టీజర్ అయితే చూపించారు. చాలా బావుంది. సో, యూఎస్ లొకేషన్స్‌లో కూడా షూట్ చేశారు ఇది. 70% అక్కడే షూట్ జరిగింది అని చెప్తున్నారు. సో, అవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగారు? యూఎస్‌లో చేయడం కొంచెం కష్టమే. కానీ మేము అక్కడే ఉన్నాం కాబట్టి మాకు అంటే ఇక్కడ ఒక 200, 2000 మంది ఉంటారు ఆన్ ద సెట్. సో, ఈజీ అయిపోతదన్నీ. కానీ మాకక్కడ అంతమందిని పెట్టుకోవాలంటే తిరిగిపోతది. కొంతమంది మినిమల్ క్రూ తోటి కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని, ప్రీ ప్రొడక్షన్ మంచిగా చేసుకొని, షార్ట్ లిస్టింగ్ ఎవ్రీథింగ్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత వి వెంట్ ఆన్ టు ద సెట్, వి ఫినిష్డ్ ఇట్. మినిమమ్ ₹150 పెట్టి థియేటర్స్‌కి ఆడియన్స్ రావాలి అంటే ఎంతో ఆలోచించొస్తున్న టైం ఇది. సో, అలాంటి టైంలో మీరు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశారనే చెప్పాలి. సో, వాళ్ళకి చెప్పాలి అంటే ఈ సినిమా గురించి ఫైనల్‌గా మీ వర్డ్స్‌లో ఏం చెప్తారు? డెఫినెట్‌గా ఒక ఫీల్ గుడ్ మూవీ లాంటి మూవీ. మీరు చూసిన తర్వాత బయటికెళ్ళేటప్పుడు మీకు ఒక హ్యాపీనెస్ అనేదొస్తది. అంటే ఆహ్, ఒకరు రీచ్ అయిపోయినారు గోల్స్ అనేది ఎవరికైనా హ్యాపీనెస్ ఇచ్చేలాంటిదే. అలాగే మీరు కూడా అంటే ఒక స్ట్రగుల్ అంతా పడిన మెయిన్ లీడ్ ఫైనల్లీ ఎట్లా
గోల్ రీచ్ అయింది అనేది చూసిన తర్వాత మీకు హ్యాపీ అవుతుంది. ఆ స్ట్రగుల్స్ అన్నీ కూడా మీకు అంటే చాలా డ్రమాటిక్గా సినిమాటిక్గానే చూపించాము. యూ విల్ ఫీల్ గుడ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అందెల రౌమిది అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. టీజర్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అనమాట. ఇంద్రాణి దావులూరి గారు మెయిన్ లీడ్లో, అండ్ అలాగే ఆవిడ ప్రొడక్షన్ అండ్ డైరెక్షన్ చూసుకుంటూ కూడా సాయిరాం పల్లె గారు ఇందులో కో డైరెక్టర్గా వ్యవహరించారు. అండ్ మెయిన్ ఇన్పుట్స్ కూడా సాయిరాం గారు ఇచ్చారు ఈ సినిమాకి. సో మీరు కూడా ఈ సినిమాని సపోర్ట్ చేసేయండి. త్వరలో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది.